పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాలా? లేదు సార్. నేను చెప్తా కదప్పా, కంగారికి అది లేయడం లేదు కదా సార్. నడుము లేయడం లేదు కదా. నేను చెప్పేది వినండి సార్. నాకు లెఫ్ట్ సైడ్ తల ఎక్కువగా నొప్పిస్తుంది. ఓహో, వీడికి తలనొప్పి కాబట్టి తలతోనే థింక్ చేస్తా. అవుట్ ఫోకస్ టు ఫోకస్ చేస్తే ఒక పేషెంట్ డీసెంట్గా కూకొని ఉన్నాడు, ఆడి ఫేస్కి జూమ్ పెట్టి ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ వెళ్తే నొక్కు పడ్డ ముక్కు, అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ టిల్డప్ చేస్తే బాల్డ్ హెడ్, ఫోర్ హెడ్, అందులో నొప్పి. అంతేగా. తలనొప్పి అని నేనే చెప్పాను కదండి సార్. అది తగ్గడానికి ట్రీట్మెంట్ చేయండి చాలు. తల గురించి తెలుసుకోకుంటే తలనొప్పి వస్తుంది. నేను చెప్పేటప్పుడు మధ్యలో మాట్లాడితే మెడ నొప్పి కూడా వస్తుంది, మెల్లగా మెదడు వైపు తిరుక్కుంటుంది. బాడీ ఇరిటేషన్లో ఉన్నప్పుడు మైండ్కి మెడిటేషన్ అవసరమప్ప. కళ్ళు మూసుకొని అన్నీ మూసుకొని ప్రాణాయామం చేయి, బాడీ బటర్ఫ్లైలా గాల్లో తేలుతుంది. అప్పుడు ఫ్లయింగ్ క్యాంప్తో పనిలే. నువ్వు డాక్టర్వా బాబా రామ్దేవా? మెడిసిన్ ఇమ్మంటే మెడిటేషన్ చేయమంటావు? నువ్వు ఆఫ్టర్ ఆల్ జూనియర్ ఆర్టిస్ట్వి, నేను డైరెక్టర్ని. నువ్వు నాకే సలహాలు ఇస్తావా? యూ బ్లడీ బర్గర్, పిజ్జా బర్గర్, వానెక్కా వనాలి. నేను ఈ రోల్ నుంచి పీకేస్తున్నా. గెట్ అవుట్. తిక్కనా కొన్నట్టున్నాడు వీడు, వదిలేగాడు. నీ అయ్యా టైం వేస్ట్ వీడికి వచ్చి. సార్. యా, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సార్ సీట్ కావాలి సార్. ప్రొడక్షన్ వాళ్ళు నాకు మాత్రమే సీట్ ఇచ్చుండారప్పా, నీకు ఇవ్వడం కుదరదు. సార్ మీ సీట్ కాదు సార్, మా పిల్లోడికి సీట్ కావాలి. ఓ, అడ్మిషన్ కోసం వచ్చుండారా? మీ పిల్లకాయకి 10th మార్క్స్ ఎన్ని? పర్సెంటేజ్ ఎంత? క్లవరా పూరా? సార్ నన్ను మాట్లాడియండి సార్. నో, ఇక్కడ నేను చెప్పిందే మీరు వినాలి. మీరు జస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ అప్ప, మీకు లెంత్ డైలాగ్స్ ఉండవు. ఒక్క మాటలో టక్కున చెప్పు, మీ వాడు క్లవరా డల్లా? డల్లే సార్. ఓ నో, ఐఎమ్ హెల్ప్లెస్ మా పారాయణలో విద్యార్థులకి 1, 2, 3, 4, 5, 6 ఇలా 10 లోపు ర్యాంకులన్నీ మా పారాయణ విద్యార్థులకి సొంతం. సార్ అదే కావాలి సార్. మా పిల్లాడు మీ కాలేజీ చదివితే ఇవే ర్యాంకులు వస్తాయి సార్. మా వాడు గట్టిగా అవుతాడు సార్, నమ్మండి సార్. ఆ ర్యాంకులు వస్తే పర్లే, ఆ మార్కులు వస్తే నమ్మకాల మీద నిమ్మకాయల మీద సీట్లు ఇవ్వరప్పా. ఆల్రెడీ 10th 9 పాయింట్స్ దాటిన వాళ్ళకే సీటు చోటు ఇస్తాము. ఐఎమ్ సారీ అప్పా, యూ మే గో నౌ. మొహమేంది నా మొహంలా పెట్టుండవు. నేను నో అంటే ఇంకా వీళ్ళు ట్రై చేయాలి కానీ మొహం మడస్ కరిగి గుండెని గవస్కర్ ట్రోఫీకి పంపితే ఎట్టా? చేతులు తడపాలా? బాటిల్ నీళ్లు తడపాలా? తడపడం అంటే వాటర్ తెచ్చిపోయడం కాదప్పా, దుడ్లియాలా. ఎంత సార్? నా మూవీకి బడ్జెట్ 1 కోటి కబోర్డ్లో పడి ఉంటుంది. కోటే అని కప్పలా నోరెలు పెడతామంది. నీకు ఇస్తాండి 1 కోటిలో సీటు కాదు, కాలేజీలో సీటు. అంతేకాదు, మీ పిల్లకాయ నేను వదిలినారంటే ఆడి మీద ఆశ వదులుకోవాల్సిందే. బుక్కులు బస్తాల్ని మోయిస్తాము, ర్యాంకుల కోసం ర్యాంపులతో కోస్తాము. కంటికి నిద్ర ఉండదు, ఒంటికి స్నానాలు ఉండవు, స్టడీ అవర్లు మాత్రమే ఉంటాయి. కరెంటు పైన టార్చ్ లైట్ పెట్టి మరీ టార్చర్ పెడతాము, ఆడే చదివిస్తాము. చదవకపోతే సంపేత్తా. మరి మీ వాడి ఫోటో టీవీలు చూసుకోవాలి. మరి టీవీలోనా? వానెక్క వనాలి.